ఏంటంటే కిందికి ఎక్కడి వరకి రావడానికి ఉంటదో దాన్ని సెల్ సైడ్ లిక్విడిటీ అంటారు. ఇక్కడ సెల్ స్టాక్స్ ఉంటాయి. వాళ్ళ సెల్ ఆర్డర్స్ ఉంటాయి. ఇక్కడ బై ఆర్డర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం ట్రాప్ ఏంటిదంటే బై స్టాక్స్ మనం ఏం చేస్తామంటే రిటైలర్స్ బై అంటే మీదికి వెళ్తుంది కదా అని మనం బై చేస్తే వాళ్ళ స్టాప్స్ అనేది కింద పెట్టేస్తాం మనం. లోలో పెట్టేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన ఆర్డర్స్ అన్ని ఫిల్ చేసుకోవడానికి మీదికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆర్డర్స్ అన్ని మీదికి తీసుకొని వెళ్తారు. ఎక్కడి వరకైనా వాళ్ళు అప్ సైడ్ మూవ్ అనేది తీసుకొని వెళ్ళిన తర్వాత ఎగ్జామ్‌లో రివర్స్ చేస్తారు. ఎందుకంటే అన్ని ఆర్డర్స్ వాళ్ళకి ఫిల్ అయిన తర్వాతనే మూవ్‌మెంట్ అనేది ఫిల్ చేస్తారు. తర్వాత మన స్టాప్ లాసెస్ అన్ని మనం మనీ అంతా వాళ్ళకి లిక్విడిటీ వచ్చేస్తుంటది. సేమ్ యాస్ ఇట్ ఈజ్ సెల్ సైడ్ గూడా మన సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. మనం ఏం చేస్తాం డౌన్‌కెళ్తుంటాం. వాళ్ళకి సెల్ సైడ్ గూడా ఎంతమంది బై చేస్తున్నాం, ఎన్ని ఆర్డర్స్ కావాలి ఫుల్‌ఫిల్ అనేది తీసుకున్న తర్వాతనే వాళ్ళు మూవ్‌మెంట్ అనేది రివర్స్ చేస్తారు. సో, రిటైలర్స్ స్టాప్ లాసెస్ వాళ్ళకి లిక్విడిటీ. సీ హియర్ ఐ హావ్ రిటెన్ ఎవ్రీథింగ్. మార్కెట్ క్రియేట్స్ ఎ రేంజ్ స్పెసిఫికల్లీ టు కలెక్ట్ ఆర్డర్. మార్కెట్ అనేది ఎవరి గురించి కాదు. అదొక ఆర్డర్స్ కలెక్ట్ చేసుకోవడానికి లిక్విడిటీ అనేది కలెక్ట్ చేసుకోవడానికి ఆ రేంజ్‌లో క్రియేట్ చేసుకున్న మార్కెట్ స్ట్రక్చర్ అది. సేమ్ ఇన్‌స్టిట్యూషన్స్ గాని, బ్యాంక్స్ గాని వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు వెయిటింగ్‌లో ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఆర్డర్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయ్యేదాకా వాళ్ళు మూవ్‌మెంట్ అనేది జరగనివ్వాలి. వాళ్ళు ఎంత మూవ్‌మెంట్ వరకైనా రానివ్వగలుగుతారు. ఎగ్జామ్‌లో మూవ్‌మెంట్ అనేది రివర్స్ అయితది. వన్స్ యూ హావ్ టు సీ టుమారో ఒకసారి మీరు ప్రీవియస్ డే హై, లోని మార్క్ చేసుకొని చూడండి. ప్రీవియస్ డే హై అంటే ప్రీవియస్ ముందు రోజు ఎక్కడ వెళ్తున్నది అనేది మనకు మార్కెట్ మూవ్‌మెంట్ అనేది తెలుస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటిదనంటే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో మార్క్ చేసుకొని సెల్ సైడ్ లిక్విడిటీ, బై సైడ్ లిక్విడిటీ అనేది మనం ముఖ్యంగా డ్రా చేసుకోవాలి. మార్క్ యువర్ లెవెల్స్, మార్క్ యువర్ లెవెల్స్ అండ్ వెయిట్ ఫర్ హంట్. ఫాలో ఫర్ డే 2 హౌ ద ట్రాప్స్ స్టాప్ హంట్స్ అనేది చెప్తాను వినండి. మెయిన్‌లీ మనం ఇవన్నీ ప్రీవియస్ డే లో హై అనేది డ్రా చేసుకోవాలి. ప్లీజ్ కేర్‌ఫుల్‌గా లిజన్ చేయండి. మీకు అర్థం కాకపోతే నన్ను ఫాలో అవ్వండి. నాకు డీఎం చేయండి. నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మీకు డౌట్స్ అనేవి. రాండమ్‌గా ఇండికేటర్స్ మీద, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద మీరు రాండమ్‌గా ఎంట్రీస్ తీసుకోకండి. ఓకే. థాంక్ యూ.